ఇక్కడ చూడండి, మన ఆయుర్వేదం ద్వారా మన ఇంట్లో జరిగే అన్ని విషయాలు మీకు ఈరోజు ప్రతి దాంట్లో మేము తయారు చేసే వీడియోల నుంచి మేము వాడే ఔషధాల వరకు మీకు అన్నీ చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లలకి చూడండి, ఇప్పుడు దాకా రాళ్ళ మధ్యలో పడి ఇక్కడ బాగా దెబ్బ తగిలింది, అంటే కాలు రాళ్ళ మధ్యలో పడి బాగా దెబ్బ తగిలింది. ఇక్కడ నరం పైన కూడా మీకు చూడండి గమనించవచ్చు. అయితే మేము ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, ఇది గోమూత్రం. ఈ గోమూత్రాన్ని జస్ట్ ఇలా వేయడం జరుగుతుంది ఈ దెబ్బ పైన. ఈ దెబ్బ పైన వేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు 2-3 రోజుల్లోనే ఈ దెబ్బకి సంబంధించిన అన్ని బాధలు తీరిపోయి ఈ దెబ్బ మాడిపోయి ఈ పిల్లలకి స్వస్థత, అంటే రోగం నుంచి, అంటే ఈ దెబ్బ నుంచి ఉపశమనం చేకూరుతుంది. అట్లాగే మేము ఈ గోమూత్రాన్ని, అంటే ఈ నాణ్యమైన గోమూత్రం వాడాలి, శుద్ధి చేసిన గోమూత్రం వాడాలి, 2 సార్లు ప్యూరిఫై చేసిన గోమూత్రం వాడాలి. ఏది పడితే అది పోయకూడదు. ఒకవేళ దేశవాళీ గోమూత్రం ఉంటే అది కూడా వేయొచ్చు మనం. అయితే ఇప్పుడు ఇది మనం శుద్ధి చేసిన ఈ గోమూత్రాన్ని మనం ఇలా రాయడం ద్వారా కాసేపు చిమ్మ అంటుంది. తర్వాత ఇది ఒక 2 రోజుల్లో మాడిపోతుంది. ఇట్లా రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి గోమూత్రం పోయడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.